స్వామివారిని సేవించి దక్ష ప్రజాపతి శివుడు లేనటువంటి యజ్ఞాన్ని చేస్తాను అని శివుడిని కాకుండా ఆ యొక్క శివుడి ధర్మపత్ని అయినటువంటి పార్వతీదేవి దక్ష ప్రజాపతి మొదటి కూతురైనటువంటి ఆ పార్వతీదేవి లేకుండా యజ్ఞం చేయడం జరుగుతుంది. ఆ యజ్ఞానికి పిలవకుండా కూడా మా తండ్రి చేసే యజ్ఞానికి నేను వెళ్తాను అని ఆ యొక్క శివుడికి చెప్పిన శివుడు వారించినా కూడా పార్వతీదేవి వినకుండా మా తండ్రి నన్ను పిలవడం ఏంటి, నేను వెళ్తాను అని వెళ్తుంది. ఆ సమయంలో వెళ్ళినటువంటి పార్వతీదేవికి ఆ దక్ష యజ్ఞంలో పరాభవం జరుగుతుంది. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు అని తోటి చెల్లెళ్ళు కానీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరూ పలకరించకపోతారు. అప్పుడు కోపోద్రిక్తురాలైనటువంటి పార్వతీదేవి అక్కడనే ఆ యొక్క అగ్నిని సృష్టించుకొని ఆ అగ్నిలో ఆహుతవుతుంది. ఆ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు, ఆ విషయం తెలిసిన పరమేశ్వరుడు వెంటనే తనే బయలుదేరి ఆ యాగానికి వెళ్తూ ఉంటే తన జడ నుండి ఒక నీటి బిందువు వచ్చి ఆ యొక్క నేలకు విసిరేసరికి వీరభద్రుడు ఉద్భవిస్తాడు. తండ్రి ఏమిటి ఆజ్ఞ అని చెప్పేసి అంటే, దక్ష ప్రజాపతి శివుడి లేని యాగం చేయడమే కాకుండా మీ తల్లి అయినటువంటి పార్వతీదేవి అక్కడ ఆహుతి అయిపోయింది అని చెప్పేసేసరికి వెంటనే కోపోద్రిక్తుడైనటువంటి ఆ యొక్క వీరభద్రుడు దక్ష యాగానికి వెళ్ళి ఆ యొక్క యజ్ఞాన్ని అంతా ధ్వంసం చేస్తాడు. ఆ విధంగా ఈ యొక్క అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి ఈ విధంగా అనేక శివపురాణంలో కానీ శివుడి యొక్క లీలల్లో కానీ శివుడి యొక్క మహత్యంలో కానీ అనేకమైనటువంటి ఇతివృత్తముల చేత ఈ యొక్క స్వామివారి ఉత్సవ కార్యక్రమాలలో జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అగ్నిగుండంలో ఆ భగవద్ బంధువులు భక్తులందరూ కూడా పూనకం వచ్చేటటువంటి భక్తులందరూ మిగతా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధల చేత అగ్నిగుండాలలో ప్రవేశించి తద్వారా వారి యొక్క భక్తిని ఆ పరమశివుడికి సమర్పించి తద్వారా పునీతులయ్యి స్వామివారి కృతజ్ఞతగా అగ్నిగుండాలలో భక్తులందరూ ప్రవేశించి తన్మయత్వాన్ని పొంది జీవితానికి కావలసినటువంటి మోక్షాన్ని పరమశివుడి ద్వారా పొందుతారు అని చెప్పేసి మనకు ఇతిహాసం ఈ విధంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు విశేషంగా జరిగే అగ్నిగుండాలలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని సేవించి ఆ స్వామివారి జడల రామలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అని చెప్పేసి మనవి చేస్తున్నాం.